నమస్తే అండి. ఈరోజు ప్రోమోలన్నీ వచ్చేసినాయి. చాలా సెంటిమెంట్లు ఎక్కువగా ఉన్నట్టున్నాయి ఈరోజు ప్రోమోల్లో. ఎందుకంటే సెంటిమెంట్లు, దెబ్బలాటలు, కొట్లాటలు మీకు చాలా 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 అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఓపెన్ అవ్వగానే లాస్ట్ పొజిషన్‌లో ఉన్న భరణిని ఔట్ అయిపోయావని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. నీకున్న పాయింట్స్‌లో సగం పాయింట్లు ఎవరికిస్తా అంటే అనూహ్యంగా. ఎందుకంటే ఆమె తనూజ పేరు చెప్తాడని నేను అసలు అనుకోలేదు అసల. కానీ ఎవరు ఊహించని షాక్ ఇచ్చాడు బర్నీ అయితే. సగం పాయింట్లు 50,000లో తనూజకి ఇచ్చేస్తాననతోటి తనూజకి కూడా చాలా షాక్ అనిపించింది. ఎందుకంటే ఎళ్లి అడగలేదేమో నాకు తెలిసి, ఏం జరిగిందో తెలీదు గానీ మొత్తానికి తండ్రికి, నాన్నకి తనూజ మీద ప్రేమ ఉంది. నువ్వు నన్ను నాకు పాయింట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు స్టాండ్ నా గురించి తీసుకున్నా తీసుకోకపోయినా నేను నీ ఎనకాల ఉంటానని చెప్పి ఎక్కేసాడు మన భరణి. ఎక్కడికో వెళ్ళిపోయాడు. చాలా బాగుంది ఆ సీన్ అయితే మాత్రం. ఆయన కూడా ఎమోషనల్ అయ్యాడు. తనుజని పట్టుకుని బాధపడడం అయితే జరిగింది. ఆ తర్వాత భరణి వెళ్ళిపోయాడు. ఇంకా ముగ్గురు మిగిలారు. ఇమానియల్ అండ్ సంజన అండ్ తనుజ. ఒక గేమ్ అయితే పెట్టాడు. స్విమ్మింగ్ పూల్లో దిగి లాక్స్ ఓపెన్ చేసి కొన్ని ప్లాంక్స్ తీసుకొచ్చి ఆ బోర్డులో పెట్టాలన్నమాట. ఎవరు ఎక్కువ ప్లాంక్స్ ఉంటే వాళ్ళు విన్ అవుతారు. అది గేమ్ అయితే. అయితే ఎలాగా ఇమానియల్ అయితే మనసు పెట్టి ఆడాడు. ముగ్గురు బాగా ఆడారు. వాటర్‌లో ఉన్నా గానీ వీళ్ళిద్దరూ కూడా బాగా ట్రై చేశారనిపించింది. మధ్యలో తనూజ కొంచెం ఇబ్బంది అయినా గ్లాసెస్ ఇమ్మంటే గ్లాసెస్ ఇచ్చారు. ఆడడం అయితే బాగా ఆడారు. తనూజ ఒకసారి వీళ్ళిద్దరిని పట్టుకుని కింద లాగితే ఇద్దరు కింద పడిపోయారు. దారుణంగా జరిగింది గేమ్ అయితే. తర్వాత ఇంకా గేమ్‌లో చూడాలి ఒకటే. సంజన ఒక విషయం ఇందులో నాకు నచ్చింది ఏంటంటే, గేమ్ ఆడినప్పుడు పర్సనల్ మ్యాటర్స్, మన బాండింగ్స్ అన్నీ తీసుకురాకూడదు. ఆమె అక్కడ ఇంకా ఇమ్మాన్యుయల్ గట్టిగా ఆడడంతోటి ఏడుస్తూ వెళ్ళిపోయి బాటిల్ ఇసిరేసి, ఇప్పుడు ఆ గేమ్‌లో బంధాలు గుర్తు రాకూడదని చెప్పి ఇమ్మాన్యుయల్ చెప్తా ఉన్నా గానీ, ఆమె అనవసరంగా రచ్చ చేసింది, ఎక్కువ చేసింది. ఆ తర్వాత చాలా ఎమోషనల్ అయిపోయాడు ఇమాన్యుయల్ అయితే. ఆమె చాలా రోజుల నుంచి మాట్లాడట్లేదు. ఎందుకు ఆమె పర్సనల్ పెట్టేసుకుంది. అది క్లియర్ అయ్యేంత వరకు ఆమె మాట్లాడేలా లేదు అని చెప్పి చాలా చాలా బాధపడ్డాడు. అది చూసి నిజంగా మనకు కూడా చాలా కొంచెం రియల్‌గా అనిపించింది అది. అది ఫేక్ అని ఏమి అనిపియలా అక్కడ. సో, అది అయిపోయింది. ఆ తర్వాత అందరూ కలిసి సంజనాని తీసేయడం జరిగింది. ఇంకా లాస్ట్ గేమ్‌లో ఇంకా తనూజ అండ్ ఇమాన్యుయల్ మిగిలారు. వీళ్ళిద్దరికీ ఒక గేమ్ పెట్టాడు. బాల్స్‌ని హెడ్ తోటి మూవ్ చేసుకుంటూ వెళ్ళి అందులో ఎయ్యాలి. ఆ గేమ్‌లో అయితే వెళ్తా ఉండగా మన ఇమాన్యుయల్‌కి కాలు ట్విస్ట్ అయింది. కింద పడిపోయాడు. సో, అందరూ ఆయన్ని మోసుకొని వెళ్తే చాలా చాలా బాధ అనిపించింది అందరికీ. ఈరోజు ఇమాన్యుయల్ నిజంగా బ్యాడ్ లక్ అని చెప్పాలి. డే అంతా బాలేదనే చెప్పాలి. సో, ఆ గేమ్ అక్కడితో ఆగిపోయిందేమో అని నెక్స్ట్ ఏం చూపించలేదు. నెక్స్ట్ వచ్చి నాకు తెలిసి తనూజని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. ఎలాగో ఇమ్మాన్యుయల్ ఆడట్లేదు కాబట్టి మీకు ఇమ్యూనిటీ అన్నీ దొరుకుతది అని చెప్పి చెప్పడంతోటి తనూజ దాన్ని రిజెక్ట్ చేసింది. ఇది హైలైట్ పాయింట్ అంటే. ఎందుకంటే నాకు అవసరం లేదు. ఆల్రెడీ కళ్యాణ్ పడాలా వారం అంతా కూర్చునే ఉన్నాడు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యి. ఏం ఫుటేజ్ దొరకలా, ఏమి అతనికి ఎలివేషన్ దొరకలా, ఏం గేమ్‌లు ఆడలా. గేమ్ అంతా పడిపోయింది. అండ్ ఆడియన్స్‌లోకి ఎళ్ళలేకపోయాడు. అయన్నీ చూసింది తనూజ చాలా తెలివైంది కాబట్టే నాకు అవసరం లేదు. గేమ్ ఆడలేదు కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాడు. ఒకవేళ ఇది రిజెక్ట్ చేస్తే మీ భరణికి, సంజనకి పెద్ద బొక్కపడినట్టే కదా! ఆళ్ళన్నా జస్ట్ ఈమె రిజెక్ట్ చేసిన వెంటనే వాళ్ళిద్దరికి గేమ్ పెట్టి ఆళ్ళిద్దరిలోనే ఎవరినో ఒకళ్ళని సెకండ్ ఫైనలిస్ట్‌గా పెడితే బావుంటది కదా! ఈ వారం అంతా చేసింది ఈ టాస్క్‌లన్నీ ఎందుకు? నాకదే అర్థం కాలేదు. రిజెక్ట్ చేసిందని అర్థమైంది. ఆ తర్వాత ఇంకా బిగ్ బాస్ ఏం చేస్తాడో, ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళిపోతాడో ఇంకా ఈరోజు ఎపిసోడ్‌లో చూడాలి. ముందు ముందు చూస్తా ఉండాలి. లైక్ చేయండి. వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.